జనగామ జిల్లా జనగామ మండలం ఎర్రగొలపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు జిల్లా అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి మరియు జనగామ మండలం పార్టీ అధ్యక్షుడు చిట్ర సత్యనారాయణ రెడ్డికి నాపై నమ్మకంతో నాకు ఎర్రగొలపాడు గ్రామ అధ్యక్షునిగా పదవి పొందినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారంటీ పథకాలు ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి 4 గ్యారంటీ పథకాలు అమలు చేశారు. ఈ పథకాలను మా గ్రామంలో అర్హులైన వారందరికీ చేరే విధంగా నేను గ్రామ అధ్యక్షుడిగా ముందుండి ఈ పథకాలను చేరే విధంగా చూస్తాను. అంతేకాకుండా మా గ్రామంలో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మా గ్రామంలో కమిటీ హాల్ కట్టేయడం జరిగింది. వారి సహకారంతో గ్రామ పంచాయతీ మరియు సీసీ రోడ్లు నిర్మించుకోవాలని చూస్తున్నాం. అలాగే రాబో రోజుల్లో యనమల రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాన్ని గ్రామ ప్రజలకు చేరే విధంగా నేను చేస్తానని తెలిపారు. ఇవన్నీ రైతులతో మమేకమై రైతులకు అందరికి అవగాహన కల్పించి అందరికి తీసుకెళ్ళడం వారికి చేరేవాళ్ళ ప్రతి అర్హులైన ప్రతి పేద కుటుంబాన్ని చేరేలా ప్రోత్సాహం చేస్తాం. 10 వార్డు మెంబర్లు ఉంటాయి. 10 వార్డు మెంబర్లను మన కాంగ్రెస్ పార్టీ తరఫున 5 వార్డు మెంబర్లు గెలవడం జరిగింది. గతంలో సర్పంచ్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి తర్వాత టీఆర్ఎస్ పార్టీ పోవడం జరిగింది. మా గ్రామంలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి అత్యధికంగా 1600 ఓట్లు అయితే మరి 1470 ఓట్లు పోలైనాయి. 770 ఓట్ల దాకా ప్రతాప్ రెడ్డి గారికి పోరావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కర్తలు 300 పైచలు చిల్లర కార్యకర్తలు ఉన్నారు గ్రామంలో. ఇప్పుడు యనమల రేవంత్ రెడ్డి మన సీఎం గారు ముఖ్యమంత్రి గారు పెట్టిన ఈ 6 గ్యారంటీల పథకాలను చూసి చాలామంది ఆకర్షితులై అవగాహన కల్పించుకొని వారిని ముందుకు వస్తున్నారు పార్టీలో చేరుతామని. దానికి వచ్చిన వాళ్ళకి కృతజ్ఞతలతో అందరికీ మంచి సలహాలు ఇచ్చి ఈ 6 పథకాలు ఎలా ముందుకు పోవాలో దాన్ని మేము వివరించడం జరుగుతుంది. వ్యవసాయ సంఘానికి శంకుస్థాపన చేసిండు, అలాగే ముదిరా సంఘానికి కూడా శంకుస్థాపన చేసిపోయాడు గతంలో. అతను 2009లో మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు సీసీ రోడ్లు కానీ వ్యవసాయ సంఘం బిల్డింగ్ కానీ ముదిరా సంఘం బిల్డింగ్ కానీ ఆఫీసులు కట్టుకోవడానికి అనేక రోడ్లు సౌకర్యం కల్పించడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. చాలాసార్లు సందర్శించాడు. మన ఎలక్షన్ల సందర్భంగా కూడా 2-3 సార్లు 2 దఫాలుగా వచ్చిపోయాడు. బస్ పథకం వస్తుందో మంచి పథకం అని ఆడవాళ్ళు అభిప్రాయిస్తున్నారు. ఏ చేను కాడ చూసినా ఏది చూసినా ఇబ్బంది పడకుండా ఎన్ని రోజులు ఛార్జీలు పెట్టుకొని పోయేది ఉండే. ఇప్పుడు బాగుంది, మంచిగా పెట్టారు, పర్లేదు, మా గవర్నమెంట్ మంచి సహకారం చేసిందని ప్రజలందరూ అంటారు. ఇబ్బంది రైతు భరోసా కింద మేము పెట్టిన పథకాన్ని అందరికీ వివరించడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. దానికోసం మనకు అవగాహన వస్తుంది. వారికి ఇప్పుడే తెలియదు కాబట్టి అవగాహన కల్పించే పనిలోనే మేము ఉన్నాం. సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏ అభ్యర్థిని సూచిస్తుందో ఆ అభ్యర్థి గెలవడం జరుగుతుంది. 15 సంవత్సరాల నుంచి అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధిస్తుంది. ఇప్పుడు సుధా మా పార్టీ పెద్దలు ఎవరు నిర్ణయిస్తే వారిని ఏకగ్రీవంగా గెలిపించుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా వెళ్తామే. కొమ్మూరి గారి నాయకత్వంలో మా తరఫున మా ఎరువులపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ సభ్యులను జనంగా చూడడం జరుగుతుంది. మా గ్రామంలో ఇప్పటివరకు అయితే ఏం అభివృద్ధి జరగలేదు. 10 ఏళ్ళ కేసీఆర్ పరిపాలన జరిగిందేం లేదు. మాకు అంత నష్టమే తప్ప గతంలో 2009-2014 వరకు మా కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగిన రోడ్లు అప్పుడే అభివృద్ధి తప్ప ఇప్పుడు చెప్పుకోవడం తప్ప ఏం లేదు. ఇప్పుడు మా కొమ్మూరి గారి నాయకత్వంలో సీసీ రోడ్లు కానీ ఏది కానీ డ్రైనేజీలు కానీ చేసుకుని అభివృద్ధి చెందుతామని కోరుతున్నాం. కానీ గతంలో జరిగిన అభివృద్ధి తప్ప ఇప్పుడు కేసీఆర్ పరిపాలన ఏం జరగలేదు. సాగునీటికి ఇబ్బంది ఏమున్నది, తాగునీటికి ఇబ్బంది, మిషన్ భగీరథ ఫెయిల్ అయింది. కనీసం నా ఇంటికి నేను గ్రామ పంచాయతీ అధ్యక్షుడిని ఇంతవరకు భగీరథ నీళ్ళు వస్తలేవు. సాగునీటితో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అప్పుడు వైఎస్ఆర్ కాలంలో తీసిన కాలువలు తప్ప ఆయన కొత్తగా చేసింది ఏం లేదు. గవర్నమెంట్ వచ్చిందని ఇప్పుడు అడుగుతుంది కదా. దీనికి ఇప్పుడు అనుకూలంగా ప్రజలకు ఏం కావాలో డబుల్ బెడ్రూమ్లు కానీ ఏది కానీ 6 గ్యారెంటీల పథకాలు కానీ పూర్తి అర్హులు కలిగిన ప్రజలకు బీదవారికే అన్ని అర్హతలు ఉన్న వారికే కల్పిస్తామని గ్యారెంటీ ఇస్తున్నాం. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మా ఊరు నుంచి మా విలేజ్ నుంచి 100 నుంచి 150 మధ్య విద్యార్థి ఓట్లు ఉంటాయి, గ్రాడ్యుయేషన్ ఓట్లు ఉంటాయి. ఈసారి ప్రభుత్వం మా కాన్స్టిట్యూన్సీలో ఎవరికి అప్లై అయిపోయినా కానీ ఖచ్చితంగా ఇప్పుడు రేవంత్ పెట్టినా కానీ చేసి దాని విధానం చూసి ఆకర్షితులై అందరూ ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం తెలియజేస్తాను. రేవంత్ రెడ్డి గారు అట్లాగే జిల్లా నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు ఈ మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే 6 పథకాలు పెట్టిందో ప్రతి అర్హులైన వారికే పార్టీ భేద లేకుండా చూసి అందేలా చేయడం జరుగుతుంది. చెప్పాలి. రాబోయే కాలంలో సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టిన ఈ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ మా జిల్లా నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు పెట్టిన ముందుండి ఎరువుల గడపకు ప్రతి ఇంటికి చేరేలా ఈ 6 ఉచిత పథకాల విధానాన్ని ప్రతి అర్హులైన వారికే కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షునిగా ప్రతి ఒక్కరికి అందేలా చూస్తాం. తిరుగుతూ అర్హులైన ప్రతి వారికి చెందేలా చూస్తాం.